అన్న మీ పేరు? పిడతల కోటేశ్వరరావు. ఏం చేస్తుంటారన్న? నేను వ్యాపారం. వ్యాపారం ఎలా ఉందన్న? ఈ కూటమి ప్రభుత్వం చెందిన వ్యాపారం ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు వ్యాపారాలు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత అప్పుడే వ్యాపారాలు అనేది కొత్తగా ఆరంభించడం జరిగింది. 14 నుంచి 19 వరకు వేసిన పునాదులన్నీ 19 నుంచి 24 మధ్య ఎక్కడికక్కడ ఆగిపోవడంతో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పనులు అనేది అంతకుముందు నత్తనడకం జరిగిన పనులు అనేది కొద్దిగా స్పీడ్ అందుకొని పనులు సాగుతున్నాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు చేయడానికి ఆసక్తితో ఉన్నారు. వ్యాపారాలు ప్రారంభించడానికి ఇష్టంగా ఉన్నారు. ప్రజల్లో ఒక ఆశావాదం, మళ్ళీ మనకు భవిష్యత్తు ఉంది అనే ఒక నమ్మకం ప్రజల్లో ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలన వల్ల ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఖచ్చితంగా పెట్టుబడులు పెడదాము, వ్యాపారాలు చేద్దాము, చేస్తే మనకు లాభాలు వస్తాయి, భవిష్యత్తు ఉంటుంది అనే ఒక నమ్మకం కలుగుతుంది. అంటే గవర్నమెంట్ ఆ రకంగా మీకు ఏమైనా సాయం లాంటిది ఏమైనా చేస్తుందా? గవర్నమెంట్ అనేది సాయం చేయకపోతే ఎలా ఉండదు. ఖచ్చితంగా ఈ జిఎస్టీ సంస్కరణలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకొచ్చిన పలు సంస్కరణ వల్ల ప్రజల్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే వచ్చింది. ఖచ్చితంగా మనకు భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా మనకు మంచి పరిపాలన వచ్చిద్ది, ఖచ్చితంగా మన వ్యాపారాలు చేయగలం, ఏదైనా సాధించగలం అనే ఒక నమ్మకాన్ని ఈ కూటమి ప్రభుత్వం అందించింది. మరి అదే చూసుకుంటే ఇవాళ రాజధాని అనేది ఒకటే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మావి కానీ అని చెప్పి కొత్త పేరు తీసుకొచ్చి అది ఆ పేరు పెట్టండి, డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఉన్నది డెవలప్మెంట్ చేసుకుంటే అయిపోద్దని మాట్లాడుతున్నారు. నిజంగా అమరావతి లాంటి సిటీ అవసరం లేదంటారా, లేకపోతే ఆయన చెప్పినట్టు మావిగన్ లాంటి ప్రాంతం కావాలంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఒకటే తేడా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో భవిష్యత్తు అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటంటే ఉన్నది పంచుదాం, ఉన్నది పంచేద్దాం, మళ్ళీ అభివృద్ధి వద్దు ఏదో అనే ఒక వింత వాదన ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకటే, మనం ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. మనకు రాష్ట్రానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ కానీ, రోడ్డువేస్ కానీ, పరిశ్రమలు రావడానికి ఒక అనుకూలమైన వాతావరణం కల్పించాలి. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే ఉపాధి వస్తుంది, ఉపాధి వస్తే కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, వాళ్ళ ఆదాయాలు ఖర్చు పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఉన్నవన్నీ పనిచేస్తే ఏమొచ్చిందండి? ఈయనేమో ఉన్నది పంచాలనేది జగన్మోహన్ రెడ్డి గారి తీరు. దానివల్ల ఏమైంది? రాష్ట్ర ఆదాయం అనేది పెరగదు. మనం ఏదైనా అభివృద్ధి చేయాలంటే రోడ్లు వేయాలి, పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్ సరఫరా కానీ, నీటి సరఫరా కానీ ఇచ్చి వాళ్ళకు అనుకూలమైన వాతావరణం ఇచ్చి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయగలిగితేనే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బు ఉన్నప్పుడు ప్రజలకు ఖర్చు పెడడానికి అవకాశం ఉంటుంది. ఉన్నది ఇస్తే మనం ఏం చేస్తామంటే ఒక చిన్న కుటుంబమే ఉంది, ఇంట్లో ఒకళ్ళు ఉద్యోగం చేయడానికి, నలుగురు ఉద్యోగం చేయడానికి ఎంత ఉంది? నలుగురు ఉద్యోగం చేయాలంటే నలుగురికి ఉద్యోగాలు రావాలి కదా. ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమ ఉండాలి, పరిశ్రమలు రావాలంటే మంచి ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం వాళ్ళకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, మంచి అవకాశాలు ఇచ్చి, మంచి విద్యనిచ్చి, మంచి చక్కని రౌడీయిజం లేని వాతావరణం కల్పిస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారు. అంటే మరి మీరు అన్నట్టుగానే అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను ఉండగా చాలా డబ్బులు పెట్టాలని ఈ గవర్నమెంట్ వచ్చింది అప్పుల పాలు చేస్తుంది, రాష్ట్రం అధోగతి పాలు అవుతుంది. అమరావతి కూడా అలాంటిదే, 2 లక్షల కోట్ల పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది, రోడ్లకి ఇటు వరకు అని చెప్పి అంటూ ఉన్నారు. దానివల్ల రూపాయి వెనక్కి రాదు, జీవితాంతం కట్టాల్సి వస్తుంది, ప్రజల మీద భారం వేస్తున్నాడని చెప్పి అంటున్నారు. నిజంగానే అమరావతి ప్రాంతంలో డెవలప్మెంట్ చేయడానికి అవకాశం లేదంటారా? సార్, ఏ ప్రభుత్వమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో అయ్యేది కాదు. ఖచ్చితంగా ఇప్పుడు విజయవాడ సిటీలో ఉంది, ఒకప్పుడు ఎలా ఉండేది? ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు సిటీలోనే ఉండేది. ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ అవుతున్నాయి. ఎక్స్టెన్షన్స్ అయితే అట్లా మనం రోడ్లు వేయట్లేదా? ఎందుకు వేయట్లా? ఇప్పుడు జగనన్న కాలనీలు ఇచ్చారు, జగనన్న కాలనీలో దగ్గర ప్రతి చాట ఇల్లులు ఇచ్చారు, ఇల్లు చాట రోడ్లు వేయట్లేదా? విద్యుత్ వ్యవస్థ ఇవ్వట్లేదా? అవన్నీ ఏంటి? అవన్నీ ఖర్చేగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా దూరదృష్టి ఆలోచించాలి. దూరదృష్టి ఆలోచించి అక్కడ మనం ఖర్చు పెడుతున్నాం. మనం 33,000 ఎకరాలు సేకరించారు. ఆ సేకరించిన చాట విద్యుత్ వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు వ్యవస్థ అన్నీ అండర్గ్రౌండ్ ఇస్తున్నారు. ఇవన్నీ ఇవ్వటం వల్ల ఏమవుతుంది? అక్కడ వచ్చే కంపెనీలకి గ్రీన్ ఫీల్డ్ టెక్నాలజీ ద్వారా వాళ్ళ కంపెనీలు వస్తున్నాయి, కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు ఇండియాలో వచ్చిన పెట్టుబడులు 27% పెట్టుబడులు ఒక రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాయి? మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లా? ఆ రిలయన్స్ అంబానీ కానీ, గౌతమ్ అదానీ కానీ వాళ్ళ సొంత గుజరాత్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఏదో మనం బెనిఫిట్ ఇస్తేనే వస్తారు.
ఎవరైనా అంతే కదండి, చిన్నపిల్లడి చాక్లెట్ ఇస్తేనే వచ్చినట్టుగా ప్రభుత్వాలు కూడా పరిశ్రమలకు ఏదన్నా వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తేనే వాళ్ళు వచ్చి పెట్టుబడులు అంటే పెడతారు. వైసీపీ నాయకులు నీకింత నాకింత అని దాచుకోవడానికి అమరావతిని తీసుకొచ్చిన అక్షయ పాత్రలాగా పనిచేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సైబరాబాద్ పెట్టినప్పుడు, సైబరాబాద్ స్టార్ట్ అయినప్పుడు కూడా అలాగే అన్నారు సార్. కానీ వాళ్ళు ఏంటి పరిస్థితి, అక్కడంతా ఒక ఫారెన్ వాతావరణం వచ్చింది. ఇప్పుడు మనోడు మావిగని అంటున్నారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నారు. ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది సిఆర్డిఏ, ఏపీ సిఆర్డిఏ పరిధిలోనే ఉందిగా. ఇదంతా 190 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు ఉంది. ఈ అవుటర్ రింగ్ రోడ్లో ఊర్లు 4-5 ఊర్లు కలిపి మావిగనని లేకపోతే ఇంకోటని అంటున్నారు. అమరావతి అంటే ఏదో ఒక 29 గ్రామాలు కాదండి, 190 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుతో కలిపిందంతా అమరావతియే. దాన్ని ఏపీ సిఆర్డిఏ అంటున్నారు. ప్రజలకి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా లోక్సభలో బిల్లు పాస్ అయిపోయింది. ఆ పాస్ అయిపోయిన రోజు ఖచ్చితంగా మన ప్రజల్ని ఖచ్చితంగా దీన్ని మనం మార్చలేము. కేవలం ఒక అసెంబ్లీ చట్టం వల్ల ఇది మారదు. పార్లమెంట్లో కూడా అది సవరణ చేయాలి కాబట్టి చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు స్లోగన్ మార్చుకున్నారు. వాళ్ళ ఎంపీ మిథున్ రెడ్డి అంటున్నారు, మా నిర్ణయం మేము మార్చుకున్నాం. మేము ఈ మచిలీపట్నం ఎడిదిరిగి వచ్చిన విజయవాడే కదా రాజధాని, గుంటూరు విజయవాడే కదా రాజధాని. ఆ మధ్యలో ఉన్న ఏరియా ఏది? అమరావతి. అమరావతి అనేది దేవుడు పెట్టిన పేరు. మావిగన్ అంటే ఏంటి, ఏదో మనగా నార్త్ వాళ్ళు పెట్టుకున్న పేరు. మావిగన్ అంటే ఎవరికైనా తెలుసా? అంటే ఆయన పేరు పలికే విధంగా పెట్టుకున్నాడు, మళ్ళీ ఆ క్రెడిట్ చోరీ కోసం ఆయన పాల్పడుతున్నాడు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎడిదిరిగి కట్టలేపాడు, గత 5 ఏళ్ళు ఆయన కట్టలేపాడు, ఆయన సొంత చెల్లె చెబుతుంది. అది ఆ బేస్ చేసుకుని రేపు నేనేదో చెప్పుకోవాలంటే నా పేరు నేను అనౌన్స్ చేశాను, ఈ ప్లేస్ అంతా డెవలప్మెంట్ చేసి నేను చెప్పింది చంద్రబాబు నాయుడు డెవలప్ చేశాడు అని చెప్పుకోవడానికి అంటారా ఈ విధంగా? సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, అతని స్ట్రాటజీ ఒకటే, జనాలకు డబ్బులు ఇస్తే జనాలు ఓట్లేస్తారు అనే స్ట్రాటజీలో 151 సీట్లు వచ్చిన తర్వాత ఆ పరిపాలన నిలిపాడు. అభివృద్ధి అనేది గాలికి వదిలేసి ప్రజలకు కల్పించాల్సిన కనీస మౌలిక సదుపాయాలు వసూలు చేయకుండా చెత్త పన్ను వసూలు చేసిన చెత్త ప్రభుత్వం అండి అది. ఆ చెత్త పన్ను వసూలు చేయబట్టి చెత్తలో కలిసిపోయారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకుండా కేవలం డబ్బులు ఇస్తేనే అయిద్దాన్ని. అభివృద్ధి చేయాలి, ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, రెండు బ్యాలెన్స్కి వెళ్ళాలి. అది కేవలం చేయగలిగిన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, చెప్తే వినే అంత ఓపిక జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకొని ఆ పెద్ద మనిషి దగ్గర గౌరవంగా వర్క్ నేర్చుకొని ఎప్పటికైనా ఆయనకి భవిష్యత్తు ఉంటుంది. అట్లా కాకుండా ఎంతసేపు నేను చెప్పిందే కరెక్ట్, మావిగానే కరెక్ట్ కాదు. మచిలీపట్నంలో పోర్టు ఉంది, విజయవాడలో రైల్వే స్టేషన్ 200 ఏళ్ల క్రితం ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు రాలేదు, లేకపోతే ఇంకోళ్ళు వచ్చినప్పుడు రాలేదు. రైల్వే స్టేషన్, ఎయిర్పోర్టు ఇవన్నీ జనరల్గా వచ్చినాయి. అతను మనమంటూ చేసింది ఏముంది? అదే అమరావతి చేస్తే అమరావతి నుంచి విజయవాడ ఆల్రెడీ పెరిగింది, అవునా? ఉయ్యూరు దాకా ఊరు పెరిగింది, గుంటూరు దాకా మంగళగిరి దాకా ఊరు పెరిగిపోయింది. ఈ అమరావతి కలిస్తే అక్కడ కంపెనీస్ ఉంటాయి, ఇక్కడ ప్రజలు ఉంటారు. కంపెనీలు ప్రజలు కలిస్తే అదొక సంస్థ అయిపోద్ది, పెద్ద ఊరు అయిద్ది. అంతేగాని ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయిందండి, వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది. డెవలప్ అయిన చాటు నువ్వేం చేస్తావు? డెవలప్ చేయాలి మనం. డెవలప్ అయిన చాటు నువ్వేం చేయలేవు. ఇక్కడ ఒక బిల్డింగ్ కొంటున్నావు, ఇక్కడ బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ ₹1,00,00,000 ఉంటుంది. ఎకరం 10 లక్షలు ఉన్న చాటు వెళ్ళి బిల్డింగ్ కట్టి అది ₹1,00,00,000 చేయాలి. కానీ ₹1,00,00,000 నువ్వేం పెంచుతావు? దానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంటే ఇక్కడ సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నారు, నీ ఇంటిగానే 7,500 పెట్టి ఎస్ఎఫ్టీ వరకు కొన్నావు, అక్కడ 5,000 ఎకరాలు ఉందని చెప్తున్నావు, ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్తున్నావు, అది వచ్చేది చాలా తక్కువ అమౌంట్ వస్తే నువ్వు 2,00,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితే అనవసరం కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్ఎఫ్టీ 14,000 కడుతున్నారని చెప్పారు. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్న తర్వాత ఏంటంటే టాపీ మేస్త్రి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించేస్తాం. తర్వాత ఇంటీరియర్ వర్క్ ఉంటుంది, ఇవన్నీ లెక్కేయరా? ఇల్లు అంటే ఏంటి? ఇంటి కంప్లీట్ కాస్ట్ లెక్కేయాలి. నిన్నగాక మొన్న మన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు దీని మీద ఖచ్చితమైన వివరణ ఇచ్చారు. 7,500, 8,000 బ్యారల్ ల్యాండ్కి కట్టిన కట్టుబడికి తేడా లేదా సార్? ఇప్పుడు మన ఖాళీ స్థలం ఉంది, ఖాళీ స్థలం ఒక రేటు ఉంటుంది, కట్టిన ఇల్లు ఒక రేటు ఉంటుంది. ఆ చిన్న మౌలిక విషయాలు కూడా తెలియకుండా మొన్నటిదాకా ఏమన్నారు, తాడేపల్లిలో మేము ఇల్లు కట్టుకున్నాం అన్నారు. చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టిన తర్వాత అంత పెట్టుకున్నాడు, ఎంత నువ్వు కొనుక్కో, పబ్లిక్ దగ్గరగా కొంది, ఆయన సొంతంగా తీసుకోలేదుగా. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే విషయాన్ని సైడ్ దారి పట్టడం కాదు. సబ్జెక్ట్ ఎవరైనా, ఏ ప్రభుత్వం అయినా, ఏ నాయకులైనా వాళ్ళు మంచి రాజకీయ నాయకుడిగా పరిణితి చెందాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ఉన్న సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడాలి. అంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నట్టుగా 2,00,000 కోట్లు ఖర్చు పెడితే రిటర్నబుల్ ప్రాఫిట్ అనేది రాదు అని మాట్లాడుతుంది. నిన్నగాక మొన్న ఈ విషయం మీద గౌరవ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ రోజు లెక్క లేట్ వేసుకుని ఎకరం 10 కోట్లు లెక్క వేసుకుని 50,000 కోట్లు కాస్ట్ ఉంది. మనం చేస్తున్న వరకు 50,000 కోట్లకి ఇప్పుడు ఇచ్చినా మన డబ్బులు వస్తాయి. ఇది అభివృద్ధి చేస్తే అది 20 కోట్లకి వెళ్ళిద్ది. అప్పుడు ఎంత అయింది? 1,00,000 కోట్లు అవుతుంది. మనం ఖర్చు పెట్టింది ఎంత? 50,000 కోట్లు. పోయినా ఇంకా 50,000 కోట్లు మిగిలిద్ది. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్, అంటే స్వయం సమృద్ధి ప్రాజెక్టు. అప్పులు తెచ్చేది కాదు, తీసుకున్న దానికి వాళ్ళకి షూరిటీలు ఇచ్చి చేసేది.
అంతేగాని ప్రభుత్వం ఖర్చు పెట్టేది కాదు. వాళ్ళు మనకు వచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని, కేంద్రంలో మనకున్న అవకాశాన్ని, మనం చేస్తున్న పనుల్ని చూసి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రాజకీయంగా వాళ్ళు అనాథలైన పరిస్థితి వచ్చేసింది రాజకీయంగా. అందుకని ఇటువంటి ఎవరు అనాథలు అయ్యారంటారు? రాజకీయంగా వైసీపీ పార్టీ అనాథలైపోయే పరిస్థితి వచ్చింది. ఇది రాజకీయ పరంగా. ఎందుకంటే ఇక ఇంత బాగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు, ఇంత సిస్టమేటిక్గా ప్లాన్ వెళ్తున్నప్పుడు ప్రజల్లో ఖచ్చితమైన చర్చ వచ్చింది కాబట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే రోజు మావిగన్ అన్నారు. మావిగన్ అయితే ఈ మధ్యకాలంలో మావిగన్ ట్రోల్ అయినట్టుగా కేఏ పాల్ కూడా ట్రోల్ అవ్వాలి. కేఏ పాల్ అమ్మ మొగుడు అయిపోయాడు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కేటీఆర్ గారు నిన్న మాట్లాడతా అయితే హైదరాబాద్ డెవలప్మెంట్లో పాత్ర పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మా తండ్రి వరకు చేసుకుంటూ నలుగురు ముఖ్యమంత్రులు చేశారని చెప్పి ఆయన చెప్పారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కనీసం పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రి గారు ఆయన చెప్పింది గతంలో ఆయనతో పాటు ఈయన తిరిగిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఈయన మార్పు వస్తుందంటారా? సార్ ఒక్కడ గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్గా మారాలని ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకంటే ఒక స్టాండ్ లేదు. వాళ్ళు ఒక రాష్ట్రంలో చూసుకొని దేశం వైపు వెళ్ళారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. కేటీఆర్ ఎవరండి? ఆ కేటీఆర్ పేరులోనే తారక రామారావు ఉంది. మన పార్టీ గౌరవ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ గారి పేరు పెట్టుకున్నప్పుడు వాళ్ళ పార్టీ విధానాలు అన్నీ ఏంటి, వాళ్ళు గెలిచిన తర్వాత అన్నిటి మీద వెళ్ళి చివరికి ఏంటి, వాళ్ళకంటూ గుర్తింపు లేకుండా బాగొట్టుకున్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ అహంకారం, కేటీఆర్ అహంకారంతోనే రాజకీయంగా వాళ్ళు దెబ్బతిన్నారు. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ లాంటిది. అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, గౌరవ కేసీఆర్ గారు కానీ, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ మన లీడరు, ఇన్స్పైరింగ్ లీడర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాల్సి ఉంది. రాజకీయ విమర్శలు ఎవరైనా చేస్తారు, కానీ మనం ఎదగాలంటే మనం అంటూ ఏదో ఒకటి సాధించాలి. ఆ సాధించాలనే తపన పెట్టుకోవాలి తప్పితే ఈర్ష్యతోనో కుళ్ళుతోనో ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల మనం రాజకీయంగా దెబ్బతింటాం తప్పితే వేరేది ఏముండదు. అక్కడ వాళ్ళ చెల్లి కూడా మావిగాని గురించి మాట్లాడతా, గన్నులు కత్తులు కొడవలు ఎందుకు, అలాంటి రాజకీయం అవసరం, మారితే కనీసం 4 ఓట్లను పడతాయి, 4 చెల్లెలు కూడా చెప్తా ఉంది. గౌరవ వైఎస్ఆర్ ఎలా చూస్తారు? నిజంగానే వైఎస్ గారి ఆయన యొక్క అయితే రాజకీయ వారసురాలుగా పుణికిపుచ్చుకున్నట్టు అనుకోవచ్చు. ఇక్కడ శ్రీ వైఎస్ షర్మిల గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గారు ఈ మన మావిగాని విషయంపై స్పందించినప్పుడు షర్మిల గారు ఒకటే అన్నారు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి పేర్లు అవి, వాళ్ళ మన వివేకానంద రెడ్డి గారిని చనిపోయిన గొడ్డలి, ఈ రెండు కలిపి అవి గొడ్డలి అని పెట్టుకోండి అని అన్నారు. ఆ వంటలో ఒక అర్థం పరమార్థం ఉంది. ఒక లీడర్ అయినా కూడా ఒక స్టాండ్ తీసుకుంటే కష్టమైన నష్టమైన ఆ స్టాండ్కి నిలబడాలి. అదే 3 రాజధానులు అని ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అమరావతి స్టాండ్ తీసుకుని కష్టమో నిష్టమో 1634 రోజులు ఆ రైతులతో చేసిన పోరాటానికి వెనక నిలబడి కష్టమో నిష్టమో ఆ స్టాండ్తోనే వెళ్ళాం. ఇప్పుడు వీళ్ళు 3 రాజధానుల స్టాండ్ ఎత్తేసి ఇప్పుడు మావిగాని స్టాండ్ ఎత్తుకున్నారు. ఈ మావిగాని స్టాండ్ రేపు మళ్ళీ ఎలక్షన్ మారితే అమరావతి స్టాండ్ అవ్వచ్చు. అంటే ఏంటంటే అల్టిమేట్గా ఏంటంటే ఈ అమరావతి అనే పేరు జగన్మోహన్ రెడ్డి గారు పలకడానికి ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే అమరావతి అంటే ఉచ్చరించాడు కానీ అమరావతి మా రాజధాని అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు ఆ రోజున ఉన్న పరిస్థితి ప్రకారం ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడ వెళ్ళిపోతారని ఆనాడు ఒప్పుకున్నారు. అదే 151 వచ్చిన తర్వాత నియంత పరిపాలనలో ఆయన వీళ్ళందరినీ అందరితో గమ్మునుండే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ పరిస్థితి ఏంటి, ఈ కృష్ణా గుంటూరు నుంచి వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, మనం ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల అమరావతి కాకుండా మళ్ళీ ఏదో పేరు పెట్టాలి. అమరావతి అంటే చంద్రబాబు గారే గుర్తొస్తున్నారు, ఆ పేరు గుర్తు రాకుండా మనం పేరును పెట్టిన పేరు గుర్తు రావాలని, జనాల్లో డివైడ్ చేయాలని తీసుకొచ్చిన ప్రతిపాదన. ఈ ప్రతిపాదన కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ విఘ్నులు, వివేకులు, విద్యావంతులు వీళ్ళందరూ ఆలోచించి తగిన విధంగా స్పందించి ప్రజలకు మేలు చేసే విధంగా స్పందిస్తారనేది నా ఆలోచన. ఇంకో మాట ఫైనల్గా చెప్పండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వ్యాఖ్యలు చేస్తారో దాన్ని డిఫెండ్ చేసుకోవడం చేతకాక చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారని వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు అంత అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. ఎప్పుడు డిఫెండ్ చేసుకోలేరు, మన దగ్గర అధికారం లేదు, మన దగ్గర ఎమ్మెల్యేలు లేరు, పార్టీ లేదు, ఏమీ లేదని. ఆయన వరుసగా ఇప్పుడు ఎన్నోసారి ముఖ్యమంత్రి, 94, 99, 2014, 2024 వరుసగా 4వసారి ముఖ్యమంత్రి. ఆయన వీళ్ళు చెబితే తప్పు చేస్తే తప్పుని, వీళ్ళు చెప్తే తప్పుని సరిదిద్దుకొని తప్పు అని వీళ్ళు నిరూపించే స్థాయిలో వీళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనండి. ఆయనది ఏంటంటే ఆయన ఒకటే, ఆయన ఒకటంటే ఒకటే, 2 అంటే 2, నంది అంటే నంది, ఇంకో పేరు ఉచ్చరించకూడదు. ఆ విధంగా ఆయన దొంగ తప్పితే ఈ పొరపాటు జరిగింది, ఈ పొరపాటు నుంచి మనం ఏం నేర్చుకుందాం, ఏం తెలుసుకుందాం, ఎలా ముందుకు వెళ్దాం, ఈ నిర్ణయం వల్ల మనం చేసిన సరిదిద్దుకుందాం అనే అవకాశం ఏమీ లేదు. వారి అదృష్టం ఏంటంటే
వారి వెనకాల ఉన్నోళ్ళు కూడా ఒక హింసాత్మకమైన వాతావరణంలో రాజకీయం చేద్దాం అనుకునే వాళ్ళే కానీ ఖచ్చితంగా దాన్ని ఒక ఒక పద్ధతి ప్రకారం ప్రిన్సిపల్ ప్రకారం పోదాం అనుకునే లెవెల్లో లేరు. రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే కంటే కూడా ఎంతసేపు నేను వస్తే అంతకమంత ఇస్తా, దేశ విదేశాలు దాటి సప్త సముద్రాల అవతల ఉన్న దేశకొత్తా ఈ చెప్తున్నారు తప్పితే దాన్ని ఈ తప్పుని ఇలా చేశారని ప్రజల్లో చర్చ జరిగే విధంగా వాళ్ళు చేయలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు దెబ్బతింటున్నారు. పోర్టుకి వెళ్ళి ధర్నా చేయబోతున్నాడు. అక్కడ అక్కడ ఉన్న స్థానిక మినిస్టర్ గారు అన్నా మేము పలానా టైంలో కంప్లీట్ చేసి ప్రధానమంత్రి చేత ఓపెన్ చేపిస్తా అన్నారు. ఈయన ఎందుకు వెళ్ళి ధర్నా చేస్తున్నాడు అంటారు అక్కడికి వెళ్ళి. ఆయన ఒకటేనండి, ఈ మూలపేట పోర్ట్ టౌన్ ఏ పోర్ట్ టౌన్ ఒకటే గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా ప్రజల్లో బతుకుంటం కోసం నెలకు ఒక అంశం ఏదో ఒక అంశం ఖచ్చితంగా పూర్తయ్యే ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి మనం ధర్నా చేస్తే ఏమైంది? ఇప్పుడు రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ గౌరవ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం 2-3 డేట్లు వాళ్ళకి పరిశీలనకు ప్రతిపాదించారు. మనం భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే ఏమైంది? మేము ధర్నా చేసాం కాబట్టి పూర్తి చేశారా అంటారా? రేపు పోలవరం ఉంది, వచ్చే సంవత్సరం జూన్ పుష్కరాలు ఉన్నాయి కదా, గోదావరి పుష్కరాలు. అప్పుడు కల్లా గోదావరి పుష్కరాలు చేస్తాం. గోదావరి పుష్కరాలు ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలు చేయాలి డౌన్ అంటే గోదావరి పుష్కరాలు ఆగుతాయా? ఆగోగా. అలాగే కృష్ణా పుష్కరాలు ఉన్నాయి, అలాగే రేపు అమరావతి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఉంది, మెయిన్ అసెంబ్లీ ఉన్నాయి, సెక్రటేరియట్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి పూర్తి ముందు రంగులేసే ముందు వెళ్ళి మనం ధర్నా చేస్తే కుదిరిద్దా? టిడ్కో ఇళ్ళు ఉన్నాయి, టిడ్కో ఇళ్ళు ముందు వెళ్ళి ధర్నా చేస్తే కుదిరిద్దా? ఏమండి, టిడ్కో ఇళ్ళు ముందు వెళ్ళి ధర్నా చేస్తే కుదిరిద్దా? పెన్షన్లు ఇస్తున్నాం, పెన్షన్లు ఇచ్చే వాళ్ళ ముందు 1వ తారీఖు ఆదివారం వచ్చింది, 31వ తారీఖు ఇవ్వాలని ధర్నా చేస్తే ఎట్టుంటుంది? అలా ఉంది సార్ ఈ మూలపేట కోర్టు కూడా.